మాత్రం ఇంట్రడక్షన్ పార్ట్ చూసినా చాలా మంచిగా ఉంది. టికెట్లు దొరకలేదు. కనీసం నేను ఒక 10 డేస్ నుంచి హాఫ్ అన్ అవర్ టికెట్ బుక్ మై షోలో చూస్తూనే ఉన్నా, కనీసం దొరకలేదు. కానీ టికెట్లు దొరకగానే క్రౌడ్ వల్ల లోపలికి వెళ్ళినాము. సినిమా ఇంట్రడక్షన్ పార్ట్ చూసినాం, చాలా మంచిగా ఉంది. సినిమా మాత్రం ఇంట్రడక్షన్ పార్ట్ చూసినా చాలా మంచిగా ఉంది. టికెట్లు దొరకలేదు. కనీసం నేను ఒక 10 డేస్ నుంచి హాఫ్ అన్ అవర్ టికెట్ బుక్ మై షోలో చూస్తూనే ఉన్నా, కనీసం దొరకలేదు. కానీ టికెట్లు దొరకగానే క్రౌడ్ వల్ల లోపలికి వెళ్ళినాము. సినిమా ఇంట్రడక్షన్ పార్ట్ చూసినాం, చాలా మంచిగా ఉంది. వార్తాపత్రికల్లోని కథనాలపైన నేను విశ్లేషణ అందించే ముందు ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచంలోనూ ఒకటే విషయంపైన డిస్కషన్ జరుగుతుంది. అది పుష్ప 2. ఎందుకంటే 12,500 థియేటర్లలో సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ ఒక కొత్త రికార్డు సృష్టించింది. ఎందుకంటే గతంలో RRR సినిమా 10,300 థియేటర్లలో మాత్రమే రిలీజ్ అయింది. ఇవాళ 12,500 థియేటర్లలో పుష్ప సినిమా రిలీజ్ అవ్వడం కానివ్వండి, ఆ రిలీజ్ అయ్యే క్రమంలో 3 సంవత్సరాల పాటు ఆ సినిమా క్యాస్ట్ క్రూ రెండూ కలిపి చేసిన కష్టానికి ఒక ఎక్స్ట్రాడనరీ అవుట్పుట్ ఇచ్చామంటూ గతంలో ఏదైతే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానివ్వండి, దేశవ్యాప్తంగా వాళ్ళు చేసిన ప్రమోషనల్ ఈవెంట్స్లో వాళ్ళు చేసిన కమెంట్స్కి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఆ సినిమాని మొదటి రోజు ఆ సినిమాకి సంబంధించిన స్పాయిలర్స్ రాకముందే చూడాలన్న ఒక ప్రయత్నంలో భాగంగా థియేటర్ల వద్దకు చేరుకొని అర్ధరాత్రి నుంచే ఏవైతే ఇప్పటికే కంప్లీట్ అయిపోయిన ప్రీమియర్స్ కానివ్వండి, ఇప్పటికే నడుస్తున్న ప్రీమియర్స్ కానివ్వండి, వాటిలో ఆ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారన్న విషయం పైన మనకు సమాచారం ఉంది. సో దాని అప్డేట్ మొదటగా మనం వెళ్దాం.